హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి గో వధలను నిరోధించాలని చెప్పేసి గణేష్ సేవా కమిటీ వారు ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని అయితే నిర్వహించి ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, గోవధని ఏ విధంగా నిర్మూలించాలనుకుంటున్నారని అయితే మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి, అంటే ఇప్పుడు ఈరోజు కూడా మనం చూసుకుంటే ఇక్కడ మోదీ నగర్లోని గో సంరక్షణ కోసం పోరాడినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. సో దీని మీద మీరు ఏమంటారు? పూర్తిగా రజాకార్లకు లొంగిపోయింది తెలంగాణ ప్రభుత్వము. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కాసిం రజ్వీ ఎజెండాను అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే చట్టాలను అమలు చేయకుండా గో హంతకులకు కొమ్ము కాస్తూ ఉంది. చట్టాలున్నాయి, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులున్నాయి. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. రాజ్యాంగ ప్రకారం గోసంతతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వీటన్నిటిని విస్మరించి రజాకార్ ఎజెండాకు తలొగ్గింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే ఇవాళ గో రక్తం ఏరులై పారుతుంది. గోదారి ప్రవహించేటువంటి ఈ రాష్ట్రం లోపట గో రక్తం ప్రవహిస్తుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే మనకి చట్టంలోనే ఒకటి ఉంది, ఏంటంటే జంతు బలి అన్నది నిర్మూలించారు. కానీ ఇప్పటికీ చూసుకుంటే కూడా మనకు కొన్ని ప్రత్యేకమైన పండుగల్లో కొన్ని మతాల యొక్క ప్రత్యేకమైన పండుగల్లో జంతు బలి అన్నది కామన్గా జరుగుతుంది. మరి దీని గురించి ఏమని స్పందిస్తారు? ప్రభుత్వాలు చట్టాలను అన్నిటి దగ్గర అమలు చేయాలనే మేము కోరుకుంటున్నాం. చట్టం ఉన్నప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. దాన్ని స్ట్రిక్ట్గానే అమలు చేయమని చెప్తున్నాం మేము. గోవు ఇవాళ హిందువులకు ఎందుకు వాడు గోవుని చంపుతుంటా అంటున్నాడు? ఇవాళ మాంసాహారము, అనేక మాంసాహార జంతువులు ఉన్నాయి. ఇవాళ హక్కు కూడా మాంసాహారం, కానీ వాడు గోవును చంపొద్దని చట్టాలు ఉండగా గోవునే ఎందుకు చంపి తింటా అంటున్నాడు అంటే మతోన్మాది, ఇస్లామిక్ మతోన్మాది. కాబట్టి హిందువులు గోవును పవిత్రంగా పూజిస్తారు కాబట్టి నేను గోవును చంపుకొని తింటా అంటున్నాడు. అదే మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకు బలాదూర్గా వదిలిపెట్టిర్రు? ఓఐసీ సోదరులను ఎందుకు వదిలిపెట్టిర్రు? పోలీసులు విఫలమైతే, హిందూ సమాజం ప్రతిఘటిస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ఈ ప్రభుత్వందే బాధ్యత. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా గో సంరక్షణ కోసం, అదేవిధంగా గో సమృద్ధి కోసం మనకి గణేష్ సేవా కమిటీ ఏమేమి చర్యలు తీసుకోబోతోంది, ఏం చేయాలనుకుంటున్నారు? మేము సమాజం లోపల ముఖ్యంగా అన్ని రకాలుగా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం. ఇలా దేవాలయాల రోల్ ఏం చేయాలి, భక్తుల రోల్ ఏం చేయాలి, మహిళల రోల్ ఏం చేయాలి, పాఠశాలల రోల్ ఏంది, హాస్పిటల్ల రోల్ ఏంది, సమాజం రోల్ ఏంది. ఎందుకంటే గోవు ప్రతి హిందువుతోటి ముడిపడి ఉన్నది. ఇవాళ నీ ఇంట్లో ఏ శుభకార్యమైనా గోవు ఉండాలనుకుంటావు. కాబట్టి గోవు నీ జీవితంతో ముడిపడి ఉన్నది. కాబట్టి గో రక్షణ కోసం నీ ఉన్న దగ్గర ఏం చేస్తావు? ఇవాళ జంజీకి పిలుపునిస్తున్నాం మేము. అడాప్ట్ కౌ, ఒక గోవును అడాప్ట్ చేసుకోండి. గతంలో హగ్ యువర్ కౌ అని చెప్పి ఒక పెద్ద మూమెంట్ నడిచింది. కాబట్టి అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఇందులో భాగం కావాలి. గోవును రక్షించుకోవాలా. నువ్వు చివరికి సేంద్రియ ఆహార ఉత్పత్తులు వాడినా నువ్వు గోసేవ చేసినట్టే. సో చూశారు కదా, ప్రతి ఒక్కరూ కూడా గో సంరక్షణని బాధ్యతగా తీసుకొని ఒక గోవుని అడాప్ట్ చేసుకోవడం కానీ, అదేవిధంగా పాత బస్తీలో ఉన్నటువంటి గో వధశాలలను పూర్తిగా బుల్డోజర్తో కూల్చి గోవుల్ని కాపాడాలని చెప్పేసి అయితే గణేష్ సేవా కమిటీ అయితే కూడా ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.